గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. ఎందుకంటే ఆ యూట్యూబర్సే మీ వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి కదా, సో వాళ్ళకి ఆ చూసే ప్రేక్షకులకి చివరిగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నన్ను ఇంతలా పైకి ఎత్తుతున్నారు కదా అందరూ కలిపి, కానీ అట్లా ఇదిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇలా అందరి జీవితాల్లోనూ అందరూ పైకి రావాలి అంటే ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకొని సపోర్ట్ చేసుకుంటే ఏ ఇంట్లో అయినా సరే ఇలాంటి విజయమే సాధిస్తారు. సో ఇంకోటి మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో బాగా అంటే చిరంజీవి గారు బాగా. తర్వాత ఐదుగురు ఉన్నారు. సో ఐదుగురు ఫస్ట్ చిరంజీవి, తర్వాత నాగార్జున కింగ్, వెంకటేష్ విక్టరియా, బాలయ్య గారు, బాలయ్య బాబు, మళ్ళీ పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఎక్కువ సినిమాలు బాగా చూస్తా ఉంటాం. బాగా అంటే బాగా చూస్తా సినిమాలు, బాగా అంటే బాగా చూస్తా. అందరివి కూడా బాగుంటాయి అసలు. వెంకటేష్ గారు కానీ వాళ్ళు నటించడం కూడా నాకు, ఎందుకంటే నాకు నిన్ననే తెలిసింది అది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. నిజంగా కళాకారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా. ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మనల్ని నవ్వించడానికి, వాళ్ళు పడే కష్టం అసలు మామూలుగా లేదు. నేను నిన్న చూసాను అసలు. నిజంగా కళాకారులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. త్వరలో మంచి స్క్రీన్ పై చూడబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు. కుమారి స్క్రీనా? ఏం స్క్రీన్ అన్నా? టీవీలో చూడబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు. అదే చెప్పొద్దు, సీక్రెట్ అంటారు. అలానేం కాదు, కానీ అలా అలా ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళది గొప్ప మనసు నాన్న కదా, వాళ్ళది గొప్ప మనసు. ఓకే అమ్మా, సో ఇంత సంతోషంగా కూడా అలా చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత కష్టంలో ఉన్నా కూడా మీరు ఇంత బిజీ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. రైట్, వ్యూవర్స్ చూసారు కదా. సో మనం మొత్తానికి అయితే ఆ కుమారి ఆంటీ దగ్గరకు వచ్చేసినాం. సో తను ఫుడ్ కూడా మనం మొత్తం చూసేసినాం. అంటే నేనే కాదు, నాతో పాటు ఉన్న అక్కడ ఆ ఫుడ్ బ్లాగర్స్ అందరు ఉంటారు కదా, ఏదైతే ఫుడ్ బ్లాగర్స్ ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ అందరిది తినండి, నా దగ్గర లేదు అని చెప్పి బాధపడకండి. సో అక్కడ ఉన్న ఫుడ్ అంతా మంచిగా ఉంటుంది. సో అందరి దగ్గరకు వెళ్ళి తినండి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ కుమారి ఆంటీ చెప్తున్నారు. సో చూడొచ్చు మొత్తం ఆల్రెడీ ఆ ప్యాక్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఇనార్బిటల్ మాల్ అందరికీ తెలిసిన ప్లేసే కదా, అక్కడికి తీసుకెళ్తారు. సో ఆల్మోస్ట్ మేబీ అంటే వాళ్ళకి డిస్టర్బ్ చేసిండే సారీ, ఎందుకంటే వాళ్ళు బిజీ టైంలో కూడా మనకు టైం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అంకుల్ అయితే ఫుల్ బిజీ, ఇంకా ఎందుకంటే అంకుల్ కూడా ఫుల్ బిజీ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సపోర్టివ్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సపోర్టివ్ లేదు కూడా మనము ఏది చేయలేము మనకు సిచ్యువేషన్లలో. సో అంకుల్ బిజీ ఉండు, నాకు తెలిసి నాకు ఇస్తాడో తెలియదు. నేనైతే మైక్ పెడతా. అంకుల్ నమస్తే. నమస్తే నాన్న, బాగున్నారు అంకుల్? బాగున్నా. సో ఫుల్ బిజీ అయిపోయారు. అవునా? సో అంకుల్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే, అంతా మంచిగానే ఉంది కానీ. సంతోషంగా ఉన్నారా? అంతా బాగానే ఉంది కానీ మీ వీడియో ద్వారా ఒకటి బాగా చెప్తున్నాను. మరి అక్కడ మాకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరి అందరూ దయచేసి అవతల పక్కన మాకు ఆపోజిట్ లో అవతల పక్కన పార్క్ చేసి కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాం. అంతే, ఒక ట్రాఫిక్ సమస్య మాకు ఎదురవుతుంది. సో చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆంటీ కష్టం కూడా ఈరోజు ఫలితం దక్కింది అనుకోవచ్చా? చాలా. ఆంటీ లేకపోతే మనం లేవు, అంతే అంటావు? అంతే కదా. సో ఆంటీ ఇప్పుడే చెప్పింది, ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ పక్కా ఉండాలి, నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పి కూడా చెప్తున్నా ఆంటీ. సో ఆంటీ తిడతామంటావు నువ్వు చెప్తుంది మాకు. అంటే ప్రేమ కర్రీస్ పైన ప్రేమనా లేకుంటే ఆంటీ పైన ప్రేమనా? అంటే ఇక అదే ఇప్పుడు అంటే కేర్ తీసుకోవాలి. మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు మేమేమో కొంచెం సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ చేసుకుంటాం. సరదాలు ముచ్చట్లు పెట్టద్దు అని చెప్పి కొంచెం కాపాడుతుంటారు. అంటే మేము జోకులు వేసుకుంటూ వంటలు చేసుకునేటప్పుడు, అంటే వీళ్ళనంగా మేనంగా పిల్లలంగా ఊరినే సరదాగా జోకులు వేసుకుంటూ అట్లా సరదాగా చేసుకుంటే పని అయిపోయినాక మీ జోకుల్లో పడి మీరు అట్లా అంటే నవ్వుకుంటూ చేస్తాం కదా. ఏదైనా ఉంటే సాయంత్రం ముచ్చట్లు పెట్టుకోండి అందరూ అక్కడ ఉండి ఇప్పుడు వంటల దగ్గర వద్దు అని చెప్పి అలా కొంచెం అంటే మాడిపోతే ఒక్కోసారి మేము కూడా ఒప్పుకోవాలి తప్పని ఇట్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఇది చేస్తూ, అంటే ఒకసారి చాయ్ బ్రేక్కి మజ్జిగ బ్రేక్కి తినడానికి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు అవి అట్లాగే ఇది చేసి సిమ్లో పెట్టి మర్చిపోతాం ఒకసారి. అలాంటప్పుడు కొంచెం కోపం పడతారు. సో అంకుల్ మీరు పొద్దున 4 గంటలకు లేస్తారంట. ఫస్ట్ ఆంటీ కన్నా ముందు మీరే లేస్తారంట. 4 గంటలకు చేసి కూడా మీరు ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. నిద్ర ఎప్పుడు పోతారు? ఏంది అసలు? నేను
ఒక 7 గంటలు మన 11 కాడి నుంచి 4-5 వరకు పడుకుంటారా? ఓకే. పడుకుంటాం. సో ఎట్లా అనిపిస్తుంది అంకుల్ క్రౌడ్? ఎందుకంటే గతంలో నుంచి క్రౌడ్ చూస్తున్నట్టు అంటే ఆంటీ కూడా ఎప్పటి నుంచి అక్కడే ఫుడ్ బిజినెస్ చేస్తారు, కానీ ఆ వీడియోల తర్వాత కూడా ఇప్పుడు క్వాంటిటీ ఏమైనా పెంచినారా? ఫుడ్ క్వాంటిటీ ఏమైనా పెంచినారా అంటున్నా. సో డైలీ ఉండే ఫుడ్ మన ఫుడ్ క్వాలిటీ ఫస్ట్ నుంచి ఇట్లాగా ఉంది. ఇట్లా ఉండటం వల్లే ఇంత మంచి పేరు వచ్చింది. ఏం వాడతారు అనుకున్నాను స్పెషాలిటీ? ఎందుకంటే కుమార్ ఆంటీ ఫుడ్ అంటే ఏమేమి లేదు, అందరూ వాడతాం. కాకపోతే మసాలాలు కారాలు వంటికి మేము సపరేట్ తెప్పించుకుంటాం అంతే. సో మొత్తం హోమ్ ఫుడ్ చేసినట్టు ఉంటుంది. హోమ్ ఫుడ్. ఇంకోటి అంకుల్, ఎందుకంటే మనం బిజినెస్ చేసినప్పుడు కూడా కొన్ని ఫేక్ అంటే ఆ జనాలు వస్తూ ఉంటారు, అంటే మీరు చాలా బిజీ ఉంటారు కాబట్టి మర్చిపోతారు కొన్ని పేమెంట్స్. సో అలాంటి ఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అంటే మా దగ్గర ఎక్కువ జరుగునా, చాలా మంది కూడా పబ్లిక్ అంటే మేము ముందలే పేమెంట్ తీసుకుంటాం. ఇట్లాంటివి ఉంటాయని ముందలే పేమెంట్ తీసుకుంటాం. బై మిస్టేక్ ఎక్కడన్నా జరగచ్చు. అది మనం ఈ క్రౌడ్ లో అసలు కనిపెట్టలేకపోతున్నాం ఇప్పుడు ఈ వీడియోల వల్ల. అయితే అంతగా ఏముండదు, అలా వెళ్ళే పబ్లిక్ ఎవరు ఉండరు. ఆంటీ ఇంకోటి, మీరు ఇప్పుడు ఫుడ్ కూడా చాలా మంది జనాలు వస్తున్నారు కదా, సో మరి నెక్స్ట్ ఆన్లైన్ డెలివరీ కానీ ఇలాంటి పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవు నాన్న, ఇలాగే సాగితే చాలు. ఇదే అందించలేకపోతున్నాం మేమిద్దరం. అంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది కదా, ఇదే కెపాసిటీ. తోసుకోకుండా కొంచెం మంచిగా ఒకరికొకరు తోసుకుంటున్నారు పాపం. ఆ డ్రెస్సులు ఖరాబ్ అయిపోతున్నాయి ముందులో. చాలా మంది అంటే అది చాలా బాధగా ఉంది. పోతే ఇంకోటి పాపం మొన్న అంట ఒక బాబు, నేను నిన్నే చూసాను వీడియో, అది బాబు తిరుపతి నుంచి వచ్చాడంట. బాబు పాప మా ప్లేట్ మొత్తం పడిపోయిందంట, ఎంటీ ప్లేట్ అయిపోయిందంట. మరి మళ్ళీ వచ్చి తీసుకున్నాడో లేదో తెలియదు. సారీ నాన్న, తిరుపతి నుంచి వచ్చిన బాబు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రా, నేను నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. సారీ. బెంగళూరు నుంచి కూడా వచ్చారంట. కానీ అట్లా ఇదైనప్పుడు బాధ అనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు వాళ్ళ కడుపు నిండా తినాలి కదా, అది దానికి కొంచెం సారాలకు మటన్ కర్రీ చూడొచ్చు. ఆంటీ బిజీలో ఉంటూ కూడా మనతో మాట్లాడుతుంది. సో ఆంటీ వాళ్ళ హోమ్ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో వెళ్దాం, ఎందుకంటే బయట మొత్తం అయితే కిచెన్ సామాన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. మేబీ మా కోసం కూడా కొంచెం టైం లేట్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ ఆటో కూడా రెడీ ఉంది, ఫుడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయింది. ఒకసారి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. కుమారి ఆంటీ వాళ్ళ కిచెన్ అయితే నేను చూపించేసిన, అలాగే ఇప్పుడు మనము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. సో బ్రో హాయ్. సో ఆంటీ వాళ్ళ కొడుకు, సో పేరు బ్రో? ధనుష్. చాలా కష్టాలతో ఎదిగినట్టున్నావు, అమ్మని చూస్తే తెలుస్తుంది. ఇదేనా? సో ఒకసారి ఇల్లు చూపారా మాకు? సో ఎంటర్ గానే మొత్తం సీసీ కెమెరాస్తో ఉంది. సో చూడొచ్చు మనం ఇక్కడ లోపలికి రాగానే కూడా. అంటే ఎందుకు బ్రో ఈ సీసీ కెమెరాలు? అంటే ఫుడ్ విషయంలోనా? ఫుడ్ విషయంలోనే కాదు, సేఫ్టీ కోసం. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మమ్మీ? పొద్దున 5 నుంచి, మార్నింగ్ 5 నుంచి సాయంత్రం ఇంక తెలిసింది 4 వరకు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇంట్లో మొత్తం హడావిడి ఉంటుంది అనమాట. సో చూద్దాం బ్రో, మొత్తం ఫొటోస్తో ఫుల్ అయిపోయింది ఇల్లంతా. సో మమ్మీ, డాడీ, నువ్వు, చెల్లినా? సో మీ నలుగురు, చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం అంట. సో అయితే ఆంటీ చూడొచ్చు, ఆంటీ కూడా ఆంటీ. సో ఆంటీలానే ఉంది పాప కూడా. సో అనుకున్నారా బ్రో ఇట్లా మమ్మీ ఇట్లా ఫేమస్ అవుతుంది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ఫుడ్డే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే హ్యాపీగా అనిపిస్తుంది, కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ వల్లే చెప్పాలంటే ట్రోల్స్ వల్లే ఆ 2 లెవర్లు ఎక్స్ట్రా, దాని వల్లే ఇంత ఫేమ్ వచ్చింది. హ్యాపీగానే ఉంది, బాధ్యత అయితే ఏం లేదు, పర్వాలేదు. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మమ్మీ చెప్పింది క్లారిటీ ఇచ్చింది, చూసారా కూడా. బాగానే ఉంది, సంతోషంగా ఉందంట. అక్కడ మీపై కూడా ట్రాఫిక్ కేసు సంథింగ్ ఏదో ఒకటి పడ్డది అని చెప్పి ఏమైతే దీనికి సంబంధించి రూమర్ అనుకోండి, రూమర్. అది కూడా ఎలాంటి కేసులు ఏం లేవు అక్కడ. ఇంకోటి ఆ రూట్లో వెళ్తే కూడా ఒక్కరినే కష్టపడుతున్నావు. సో మమ్మీకి నాన్నకి తోడుగా ఒక్కరినే ఉన్నావు. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అక్కడికి. సో అంకుల్ మమ్మీతో కూడా మాట్లాడినప్పుడు ఆ క్రౌడ్ వచ్చే వాళ్ళు కూడా పార్కింగ్ దగ్గర బైక్స్ పెట్టి వస్తే బాగుంటది అని చెప్పి అంటున్నారు. అది అవును, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది.
మామూలు జనాలు అయితే ఓకే, కానీ ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అవును. అంత ట్రాఫిక్ లో. అవును. అది మన వల్ల అంటే మన వాళ్ళు మొత్తం మన వాళ్ళు అయితే ఉంటారు కదా అంత ట్రాఫిక్. పక్కన వాళ్ళు ఉండొచ్చు, ఆ పక్కన వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేం. ఆ పార్క్ బైక్స్ కార్స్ ఏమైనా ఉంటే రోడ్ అవతల సైడ్ దీని ఆపోజిట్ లైన్ లో కార్లు పెట్టుకుంటే ఈ లైన్ కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఓకే. సో బ్రో నిజం చెప్పు, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మమ్మీ ఉండే దాంట్లో? నాకు ఇక్కడ ఉండే అంటే ఇవి కాదు, నాకు ఎక్కువ ఇష్టం అంటే అది మేక కాళ్ళు ఉంటాయి కదా, అది ఎక్కువ ఇష్టం. మమ్మీ అది ఉంటుంది మమ్మీ వండి. సో మమ్మీ ఫుడ్ చాలా మంది బిడ్డలు కానీ ఎందుకంటే హోమ్ ఫుడ్ తిన్నట్టు, ఎందుకంటే రివ్యూ తీసుకుని వచ్చిన అనమాట. సో ఒక అమ్మ ఫుడ్ తిన్నట్టు ఉంది అని చెప్పి అనిపిస్తున్నారు. సో నీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ ఉంటుంటే? మా అమ్మయ్యే కదా, నేను ఎలా అనుకుంటున్నాను వాళ్ళు అలా అనుకుంటున్నారు. నాకు ఇప్పుడు వాళ్ళు కూడా మా మమ్మీని వాళ్ళ మమ్మీ అనుకుంటున్నారు, అది హ్యాపీ. చాలా సంతోషంగా. మమ్మీకి ఇష్టమైన ఫుడ్ ఏంది? మమ్మీకి అంటే గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం, గోంగూర చట్నీ. సో డైలీ ఉంటుందా మమ్మీ? డైలీ చికెన్ తింటట్టు నాకు తెలిసి, నువ్వు చికెన్ మటన్ డైలీ తింటావు. సో మమ్మీ ఫుడ్ అంటే ఒకసారి, సో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే? నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పెరుగన్నం. మార్నింగ్ పొద్దున్నే తింటాం. అది అంటే పొద్దున్నే 6:30కి లేవగానే పాలు తాగేస్తాను. అందులో మొహం కడుక్కొని టాబ్లెట్ వేసుకొని పాలు తాగుతాను. తర్వాత మళ్ళీ 8 ఒక గంటన్నర తాగినాక నైట్ కొంచెం అన్నం తోడు పెట్టుకుని అది పెరుగన్నంలో కొంచెం ఉల్లిపాయ కానీ ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ, పికిల్స్ ఇక్కడ ఉంటాయి, అట్లా ఆవకాయ నిమ్మకాయ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసినాం అంటే చూస్తే మీరు అప్పుడు ఇప్పుడు ఒకలానే కనిపిస్తున్నారు ఈ ఫోటోస్ అన్ని. ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నారా అంటే గుర్తులని? మా మరిది ఫోటోగ్రాఫరు. ఓకే ఓకే. మా మరిది ఫోటోగ్రాఫర్, వెళ్ళినప్పుడల్లా ఫోటోలు తీస్తాడు ఏదో ఒకటి అట్లా. ఇష్టమా మీకు ఫోటోలు దిగడం అంటే? ఆ ఫోటోలు దిగటం అంటే సంతోషంగా ఉందంటావు. సో అమ్మ కూడా పికిల్స్ బాగా చేస్తుందంట. అవును. సో ఇవన్నీ పికిల్స్ ఏనా? అవి పికిల్సే. సో ఇదే నా బ్రో లేకపోతే ఇంకా ఇల్లు ఎక్కడ ఉన్నా? ఇది ఈ రూమ్ ఒకటి ఉంటది. ఓకే. ఇది అది ఇది మొత్తం ఓకే ఓకే. ఇది ఒక రూమ్, ఇది మమ్మీ డాడీ అవి ఇంటి పిల్లి ఉంటది. సో అమ్మ దా ఏం కాదు, వచ్చేసారు ఏం కాదు. సో సో హాయ్ మా, ఎట్లున్నామా? బాగున్నావా? సో తిన్నావా? ఏం తిన్నావు? చికెన్ మటన్ బోటి లివర్ అంటే తిన్నానంటే కొంచెం కర్డ్ రైస్ తింటా అంతే. కర్డ్ రైస్ తింటావా? సో ఎట్లా అనిపిస్తుంది అమ్మని చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు చేయలేదు ఇంత ఫేమస్ అవుతుంది ఇట్లా అని. చాలా మందికి కూడా ఇంత ముందుకు మనం చూసినట్టు కూడా 1000 రూపీస్కి 2 లివర్లు అని చెప్పి డైలాగ్ కూడా అంటే నెగిటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్ గాను ఎంగు కావాలా అంటే వాళ్ళకి తెలియదు కదా అన్నయ్య, వాళ్ళకి తెలిసి ఎవరు ఇట్లా మాట్లాడారు కదా, తెలియకుండా మాట్లాడినప్పుడు మనం ఇంకేం అనకూడదు. అది వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళు అట్లా